ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గిపోతోంది. ఇతర ప్రాంతాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మంచి కూరగాయలు పండించే రైతులు అందుకు తగ్గ నేలలున్నా సర్కారు ప్రోత్సాహం లేకనే రైతులు కూరగాయలు ఆకుకూరల సాగు నుంచి దూరం అవుతున్నారు. గతంలో మాదిరి ఉద్యాన పంటల కోసం యంత్ర పరికరాలపై సబ్సిడీలను కొత్త సర్కారు కొనసాగిస్తే కూరగాయల సాగు పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూరగాయల వినియోగం కొండంత ఉన్నా సేద్యం మాత్రం గోరంతే ఉంది. జిల్లా ప్రజల అవసరాలు తీర్చాలంటే ఉమ్మడి జిల్లాలో కనీసం 25,000 ఎకరాల్లో వెజిటబుల్స్ సాగు అవసరం ఉందని గతంలో లెక్క తేల్చారు. జరుగుతున్న సాగు కేవలం 4,000 ఎకరాల్లోనే ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు వినియోగించే కూరగాయల్లో 90% ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వరి, మొక్కజొన్న లాంటి పంటల్లో రికార్డులు సృష్టిస్తున్న ఉమ్మడి జిల్లా రైతాంగం కూరగాయల సాగుపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. పుష్కలమైన నీటి వసతి, మేలైన భూములు, అనువైన వాతావరణం ఉన్నా వెనకడుగు వేస్తున్నారు. చిక్కుడు నుంచి మొదలుకొని మిర్చి దాకా ప్రతిదీ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమే కూరగాయల ధరల పెరుగుదలకు కారణమవుతోంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నుంచి కూడా ఇక్కడికి టమాటా వస్తోందంటే కూరగాయల సాగు పెంచాల్సిన అవసరాన్ని గమనించాలంటున్నారు వినియోగదారులు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరిని వదిలి కూరగాయల సాగుపై దృష్టి పెడితే ఏడాది పొడవునా మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, గతంలో ఇచ్చినట్లుగా విత్తనాలపై సబ్సిడీ లేకపోవడం, కూరగాయల సాగుకు అవసరమైన డ్రిప్ స్ప్రింక్లర్లపై రాయితీలు ఎత్తివేయడం, తీగ జాతికి చెందిన బీర, కాకర, సొరకాయల కోసం అవసరమైన పెండాల్స్ కు సహాయం నిలిపివేయడం, పాలీహౌసులకు సహాయం చేయకపోవడం వంటి కారణాలతో కూరగాయల సాగు చేయలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల కూరగాయలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నా కనీసం సర్కారు నుంచి పైసా సహాయం అందడం లేదని రైతులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని నష్టపోతూ ఎందుకు కూరగాయలు పండించాలని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఏమైందంటే ఒక రైతు బంధు పెట్టేసి మిగతా అన్ని రైతులకు సంబంధించిన పంటల మీద అన్ని తగ్గించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూరగాయలకు కానీ మామిడి తోటలకు కానీ అన్ని రకాల 50% సబ్సిడీ ఇచ్చేది. డ్రిప్, స్ప్రింక్లర్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి స్కీమ్స్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి కూరగాయ విత్తనాలకు సబ్సిడీ లేకపోగా అదే రకంగా మైక్రో ఇరిగేషన్ సంబంధించినటువంటి స్ప్రింక్లరు, డ్రిప్, అదే రకంగా అరటి పెట్టుకునేటువంటి వాళ్ళకు టిష్యూ అరటి, ఇలా పాపాయ ఎన్నో రకాల సబ్సిడీలు తుంగలో తొక్కింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం అందరూ కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల వినియోగానికి అనుగుణంగా సర్కార్ ప్రోత్సాహకాలు అందిస్తే రైతులు కూరగాయల సాగు వైపు మళ్లే అవకాశం ఉంది. జిల్లా ప్రజల అవసరాలు తీరాలంటే క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు సాగు పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం కరీంనగర్ జిల్లాలో 9,000 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 7,000, రాజన్న సిరిసిల్లలో 4,000, పెద్దపల్లిలో 5,000 ఎకరాల వెజిటబుల్స్ సాగు చేయాల్సిన అవసరం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న దాదాపు 40 లక్షల జనాభాకు సరిపడా వెజిటబుల్స్ కావాలంటే 25,000 ఎకరాల్లో ఏడాదిలో 3 సీజన్లకు గాను సీజన్ కు 8,000 ఎకరాల చొప్పున సాగు చేయాలని అధికారులు లెక్కలేశారు. ఇలా చేస్తే 90% కూరగాయలు ఇక్కడే పండించి ఇక్కడి జనానికి అందించవచ్చని సూచిస్తున్నారు. అందుకు తగ్గ ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం సర్కార్దేనంటున్నారు రైతులు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ ఇచ్చే సబ్సిడీలన్నీ ఎత్తేసిర్రు. దానివల్ల కూరగాయ రైతులు చాలా నష్టపోయినాము. ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఏ మాదిరిగా ఇచ్చిర్రో రైతులకు ఇప్పుడు కూడా అదే విధంగా రైతులకు కూరగాయ విత్తనాల మీద సబ్సిడీగా ఇవ్వాలని, కూరగాయ రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా కానీ స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ అంటే కూరగాయలు పండించడానికి రైతులకు కావాల్సిన మినిమం పరికరాలు సబ్సిడీలో అందిస్తే కూరగాయల వైపు రైతులు సాగు చేయడానికి ముందుకొస్తారని భావిస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి వల్ల రవాణా ఖర్చులు పెరిగి వినియోగదారులపై భారం పడుతోంది. ఇదే సమయంలో లాభమంతా ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల రైతులకు నష్టం జరుగుతోంది. మేలైన నేలలు, మంచి వాతావరణమున్న కరీంనగర్ జిల్లా రైతులను ప్రోత్సహిస్తే ఇక్కడే కావాల్సినన్ని కూరగాయలు, ఆకుకూరలు పండించే అవకాశం ఉంటుంది. కొత్త సర్కారైనా ఈ దిశగా ఆలోచించి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.